భేతాళుడు ఇంకా రాలేదేమిటి? అదే అర్థం కావటం లేదు. విక్రమార్క మహారాజా, లోకమోహిని జాడ ఎక్కడా కనిపించటం లేదు. సరే, లోకమోహిని ఏమైంది మహారాజా? ఎవరు నువ్వు? నేను మణిమంజర్ అనే గంధర్వ కన్యను. లోకమోహిని నాకు ప్రాణసఖి. మేమిద్దరము ఒకరినే వివాహం ఆడాలని ఒప్పందం చేసుకున్నాం. శక్తి ద్వీపంలోని శివాలయం వద్దనున్న ఘంటాసురుని సంహరించిన వానికి నన్నిచ్చి వివాహం చేస్తానని నా తండ్రి నిర్ణయించారు. మీరు విజయం పొంది శివుని మెప్పిస్తే ఆ దేవదేవుని దయ వల్ల లోకమోహిని జాడ కూడా తెలుస్తుంది. సంశయించగా నా వెంట దయచేయండి. బయలుదేరు. మహారాజా, అదిగో ఆ గంట మ్రోగించగానే ఘంటాసురుడనే రాక్షసుడు వచ్చి మాయా రూపంలో ఆకాశ మార్గంలోకి ఎగరవేసుకుపోగలడు. ఆ కనిపించే విషపు నీటి కొలంలో పడవేసి చంపగలడు. వాడిని సంహరించి ఈశ్వర ప్రసన్నం పొంది నన్ను చేపట్టండి. ఈ వీరసేనుని రాక కూడా అందులకే గంధర్వ సుందరి. నా తండ్రి పెట్టిన ఈ వివాహ నియమం లోకమోహినికి నాకు తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదు ఈ లోకంలో. నీకెవరి వల్ల తెలిసినది? అప్రస్తుత ప్రశ్న కాదు, ఆ రాకుమారిని అపహరించినది నీవేనని ఇప్పుడు రుజువైనది. ఈ పాటి ప్రతాపమునకేనా నాడు సభలో వీరుని వలె బీరములు పలికినది? మసి పూసుకుని మారువేషము కట్టి వచ్చిన మందబుద్ధివి, మా ప్రతాపము నువ్వెట్లు గ్రహింపగలవు? నీ ప్రతాపమే పాటిదో నేడు నిరూపించు. జై శాంభవి. ఆకాశ భైరవ,
మీరు? నేనే ఘంటాసురుడను. నా ధ్యాన నిష్టకు భంగమని గుడిగంట మ్రోగించిన భక్తులను శపించి శివునిచే ఘంటాసురునిగా నేను శపించబడి తిని మీ దయవలన నాకు శాప విమోచనమైనది. మీ మేలు మరవలేను. అవసరమైనప్పుడు నేను ప్రత్యక్షమై మీకు ప్రత్యుపకారము చేయగలను. ధన్యోస్మి మహర్షి, ధన్యోస్మి. విక్రమార్క, నీ సాహసమునకు సంతసించాము. సువర్ణ నగర ప్రాంతంలోనున్న రహస్య గుహలో వీరసేనుడు లోకమోహిని బంధించాడు. పరమేశ్వర, నా ప్రయత్నములు ఫలింపజేయ ప్రార్థన. విజయో. సోదర, మన శత్రువు మణిమంజరిని అనుసరించుట వలన నేను గంధర్వలోకమునకేగి వాని ఎదుర్కొనవలను. అవసరమైనప్పుడు నా ఆజ్ఞగా భేతాళుని సహాయం పొందు. నీవు సువర్ణ నగరమునకు వెళ్ళి నీ శక్తి యుక్తులతో లోకమోహిని చెరవడిపించు. అలాగే అన్నగారు. ఆగు! ఎవరు? పాతాళ లోక విజేతనైన నన్ను అడ్డగించేది ఎవర్రా? జై శాంభవి! ఎవరే ఆ మహావీరుడు? మన వాళ్ళంతా ఏకమై ఎదిరించినా అతని ముందు నిలవలేకపోతున్నారు. అవునమ్మా, ఎవరో ఈ లోకం వాడు కాదు. నాన్నగారికి సంగతి తెలియజేద్దాం. పద. విక్రమార్క చక్రవర్తి. అవును నాన్న. మరి ఈ వీరసేనుడు ఎవరమ్మా? విక్రమార్క చక్రవర్తి శత్రువు. ఆ మహారాజును ఎదిరించలేక నన్ను చెరబట్టాలని తరుముకొస్తున్న పౌరుషహీనుడు. నన్ను కాపాడండి నాన్న. పౌరుషహీనుడేం కాదు, పాతాళలోక విజేత. మన ద్వారపాలకులు అడ్డగించారు. ఆ మహావీరుడు అందరినీ హతమారుస్తున్నాడు. మర్యాదగా స్వాగతం చెప్పకపోతే మన లోకాన్నంతా క్షణంలో నాశనం చేయగలడు. బయలుదేరండి నాన్న. అమ్మా రూపవతి, మణిమంజరిని చెరపట్టాలని వచ్చిన వాడికి మనం మర్యాద చేయటమా? అమ్మా, అతడు సామాన్యుడు కాదు, మణిమంజరే కాదు, దానికన్నా అందగత్తిలో అతన్ని వరిస్తారు. చాలా సంతోషం తల్లి. బయలుదేరండి నాన్న. వద్దు నాన్న, వద్దు. మణిమంజరి. అది కాదమ్మా. ఏది కాదో ఏదోనో తర్వాత. ముందు కదలండి నాన్న. ఆగండి! వీరసేన మహారాజా, సుస్వాగతం. మహారాజా, మీ ప్రతాపానికి మా గంధర్వలోకం అంతా కైమోడ్పులర్పిస్తున్నది. నేను చిత్రరథుడు, గంధర్వరాజు. ఈమె నా ప్రథమ పుత్రిక రూపవతి. రూపవతి. వీరసేన మహారాజా, మిమ్మల్ని సాధారణ మానవులుగా శంకించి మా వాళ్ళు అలసట పెట్టి తప్పిదం చేశారు. మన్నించి మా సపర్యలు స్వీకరించండి. మీ మర్యాదకు మా అభినందనలు. మా రాక దేనికో తెలుసా? మమ్మల్ని కృతార్థుల్ని చేయటానికి. దయచేయండి. నువ్వా? నేనే స్వయంగా మీ సపర్యలు చేయటానికి వచ్చాను. నీలాంటి అందగత్తెలు ఎందరో మా సపర్యలు. గంధర్వ కుమారుల అందచందాలు నా కాలిగోళ్లకు సరిరావు పొమ్మన్నాను. కాలిగోళ్ల సౌందర్యవతి కోసం కాదు మేమొచ్చినది. మానిని హృదయ మర్మజ్ఞం, మదన కళా రహస్య కోవిదం. ఏ పుష్పంలో ఎంత తేనె లభిస్తుందో తుమ్మిగరేడికే తెలుసు. నేను రూపవతిని కానా? పెట్టుకున్న పేరు కాదంటావా? నాకు నచ్చిన వీరుడు వచ్చేదాకా వేచి ఉంటానే నా నిర్ణయం. వచ్చిన వానికి నువ్వు నచ్చకపోతే అది నీకు శాపం. గంధర్వ సుందరి వరించటమే మానవుడు అదృష్టం. మానవుడే తలుచుకుంటే గంధర్వ స్త్రీ చేత ఊడిగం చేయించగలడు. అది అందరి వల్ల కాదు. అందుకే మీ పొందు కోరుతున్నాను. నన్ను కాదనకండి. నాకు తెలుసు. ఆడది నీడ వంటిది. వెంబడిస్తే అందదు, వెళ్ళిపోతే వెంటబడుతుంది.
మీకు అందని ఆడదెవరు? మణిమంజరికి ఏమీ తెలియదు. అది చిన్నది. మాకు కావలసినది చిన్నదే. దానికన్నా నేనేమంత పెద్దదాన్ని కాదు. అవునవును, అదే నీకన్నా అధికురాలు. కాదు, ఒక్క మణిమంజరే కాదు, నాకన్నా అధికురాలు, నా మాట కాదనగలేది ఈ గంధర్వ లోకంలోనే లేదు. నిరూపించుకోగలవా? అవశ్యం. మీ కవ్వింపు చాలా ఇంపుగా ఉంది. మీ మాటలు బాధగా ఉంది. అదే నాకు ముచ్చట. మీరు కాదు పొమ్మంటే నలుగురిలో నవ్వులు పాలవుతాను. నన్ను కాదనగల మగవాడు ఉంటాడని గర్వపడ్డాను. మీరు నా గర్వాన్ని, నా జీవన సర్వస్వాన్ని హరించారు. నన్ను అనుగ్రహించండి. ముందు మా వశ్యం కావలసినది మణిమంజరి, ఆ తర్వాత నేను అనుగ్రహించుట. అదే 10,000. నా సౌందర్య మధువుకు ఈనాడు సార్థకత లభించింది. తనివి తీరా ఆస్వాదించు. ధన్యురాలను. విక్రమార్క మహారాజా, త్రిలోక పూజ్యులైన మీ రాకతో నా మందిరం పావనమైంది. గంధర్వరాజా, మీ ఆత్మీయతకు మా అభినందన. మా రాకకు కారణం మీకు ముందుగానే తెలిసి ఉంటుంది. గర్వ మదాంధుడైన ఆ వీరసేనుడెక్కడ? ఉజ్జయిని సార్వభౌమ, వీరసేనుడు ఇప్పుడు మా అతిథి, అల్లుడు కూడా కాబోతున్నాడు. చిత్రరథ మహారాజా, నా ప్రథమ పుత్రిక రూపవతి అతన్ని వరించింది. నేను పెట్టిన కఠిన పరీక్షలో విజేతలైన మీకు నా రెండవ కుమార్తె మణిమంజరి నర్పించడానికి గర్విస్తున్నాను. ఇక్కడి కళ్యాణ వేదికను కథన రంగంగా మార్చకూడదని సర్వజ్ఞులైన మీకు మనవి చేస్తున్నాను. గంధర్వరాజా, మీ కోరికగా మా శత్రువును ఈ లోకంలో ఎదిరించు. మాట ఇస్తుంది. సంతోషం విక్రమార్క మహారాజా. కళ్యాణ ముహూర్తం త్వరలోనే నిర్ణయిస్తాం. విశ్రాంతి భవనానికి వేయించి. మంచిది. ఆగండి. ఎవరు మహాత్మా? మాట్లాడకుండా మరలిపోతున్నారేమిటి? భట్టి విక్రమార్కులు లేని ఈ సభలో నా పాండిత్యాన్ని పరీక్షించగలిగే వాళ్ళెవరు? అనవసరంగా గంపెడాశతో వచ్చాను. ఏది మీ గంప కనిపించడం లేదే? పాండిత్యం కూడా ఇంతేనా? వినండి, ఎదుటి వాళ్ళు చెప్పిన ప్రతి మాటను ఖండిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ప్రారంభించవచ్చు. అయ్యా పండితుల వారు, మీ తండ్రి చాలా బుద్ధిమంతుడు, మీ తల్లి మహాపతివ్రత. పండితుల వారు, మా రాకుమారుడి మాట ఖండించండి. నా తండ్రి బుద్ధిమంతుడు కాడని, నా తల్లి పతివ్రత కాదని ఎలా అనగలను? మహాపండితులు ఓడిపోయారు, ఒప్పుకోండి. నేనొక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పగలిగితే నా ఓటమిని అంగీకరిస్తాను. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? దీనికి నీ సమాధానం చెప్తాను. ఎవరెక్కడ? అవును పండితుల వారు, మీ ఊరి ఆకాశం మీద నక్షత్రాలా, మా ఊరి ఆకాశం మీద నక్షత్రాలా? ఏమిటి పిచ్చి సందేహం? ఆకాశం ఎక్కడైనా ఒక్కటి. పండితుల వారు, అదిగో ఆ ఇసుకలో ఎన్ని ఏనుగుళ్ళు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఇసుక ఏనుగుళ్ళు లెక్క పెట్టండి. అది నా వల్ల కాదు. పండితుడనని గర్వపడ్డాను, నన్ను సునాయాసంగా ఓడించారు. ధర్మాధికారి, అయ్యా ఆగండి. విక్రమార్క మహారాజ సభాభవనంలోకి యాచకులై వచ్చిన వారు ఒట్టి చేతులతో తిరిగిపోరు. ఇది మా రాజధర్మం. ఎవరెక్కడ? మహాత్మా, ఈ కానుక స్వీకరించండి. ఈ సభలో నాకు బుద్ధితో పాటు ధనం కూడా లభించింది. ఆహా, విక్రమార్క మహారాజ సభ ఇంత ప్రశస్తమైందని అనుకోలేదు. మందార, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? తెలిస్తే నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తావా? నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? మందార 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 మందార. ఎవరు నాయనా? నేను ఒక ప్రేమికుని స్వామి. అంటే ఊరు పేరు లేదా? లేకేమి, వీరసేన మహారాజు గారు తమ్ముణ్ణి, బలవర్తుణ్ణి. మరి మందారా మందారా అని కలవరిస్తున్నారు ఆమెవరు?
ఆమె నా మేనమామ కుమార్తె, నా ప్రేసి. నన్ను ప్రేమించకుండా ఏడిపిస్తాం స్వామి. అయినా మీరు ఆర్చేవారా తీర్చేవారా, మీ దారిని మీరు పొంది స్వామి. స్వామి మందారా పిచ్చివాడు, భయంకర భూత ప్రేత పిశాచాలను వశం చేసుకుని ఆడించే సిద్ధులం నీ మందాలను ఒక్క క్షణంలో. హ, అలాగా స్వామి, మీ శిష్యుడిగా ఉంటాను, మీ పాదసేవ చేస్తాను. నా మందిరానికి దయచేయండి స్వామి. పద. అమ్మా మందార, లోకమోహిని మనసు మార్చుకున్నదా? ఇప్పుడు ఎలా ఉంది? అహర్నిశలు ఆ విక్రమార్కుని తలుచుకుని దుఃఖిస్తున్నది. నువ్వు నచ్చ చెప్పటలేదా? ప్రయత్నిస్తున్నాను నాన్నగారు. మాట వినకపోతే మంచినీళ్లు కూడా అయిపోతుంది. ఏమన్నావురా? మంచినీళ్ళు ఇవ్వద్దంటావా? అయ్యో, ఇదేంటి పిశాచిపోలకు? ఉన్నట్టుండి ఇలా అయిపోయావంటమ్మా. మీలాంటి మనుషుల కన్నా మా పిశాచాలేనయ్యుందిరా. దెయ్యం దెయ్యం ఎవరక్కడ? ఎవరక్కడ? దేవత ఏమే, నేను రాజపూత వైద్యుణ్ణి. నా ముందా నీ ఆటలు ముక్కోటి దేవతలు నాకు గుడ్లో పెట్టారు. నీ పిల్లకి చేతపట్టి చీసాలో పెట్టి శ్మశానంలో పుట్టకపోతే నన్ను ఈ పేర్లు పిల్లకి